Hi, welcome to SVMS channel. Intermass 1 trigonometric ratios up to transformations. Exercise 6th C. 6th C lo first lo third lo first one. So first lo second lo first second problems last videos lo అయిపోయాము. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. ఓకేనా? సో ఫార్ములాస్ చదివారమ్మా? చూడండి. థర్డ్ లో ఫస్ట్ వన్. If tan theta is equal to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees and theta is in the third quadrant. సో ఫైండ్ తీటా. సో తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉందిట. చూడండి ఒకసారి సొల్యూషన్. సో ఏంటి ఇచ్చారు? tan theta is equal to cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees minus sin 11 degrees కదా. చూడండి ఇక్కడ మనం దేంతో డివైడ్ చేయాలి చూడండి ఒకసారి. సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా వస్తుంది. ట్యాన్ థీటాలో కదా మనకు కావాల్సింది ఆన్సర్. చూడండి. సో డివైడింగ్ విత్ కాస్ 11 డిగ్రీస్. సో కాస్ 11 డిగ్రీస్తో డివైడ్ చేయండి. ఏమవుతుంది చూడండి ఒకసారి. tan theta is equal to cos 11 degrees by cos 11 degrees plus sin 11 degrees by cos 11 degrees. So by న్యూమినేటర్ డినామినేటర్ కూడానమ్మా cos 11 degreesతో డివైడ్ చేస్తున్నాం. by cos 11 degrees minus sin 11 degrees by cos 11 degrees. అర్థమైందమ్మా? న్యూమినేటర్ డినామినేటర్ కూడా cos 11 డిగ్రీస్తో డివైడ్ చేస్తున్నాం. సో cos 11 డిగ్రీస్ బై cos 11 ప్లస్ sin 11 బై cos 11. cos 11 డిగ్రీస్ బై cos 11 మైనస్ sin 11 డిగ్రీస్ బై cos 11 డిగ్రీస్. సో అర్థమైందా? చూడండి ఇక్కడ cos 11 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో sin బై cos అంటే tan. ఇక్కడ కూడా సేమ్ అంతే. చూడండి 1 ప్లస్ tan 11 డిగ్రీస్ బై 1 మైనస్ tan 11 డిగ్రీస్. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి 1ని ఏమని రాయచ్చమ్మా? tan 45 అని రాయచ్చా? ఎందుకంటే tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటి మనకి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కదా. సో tan 45 అని రాయచ్చు కదా. tan a ప్లస్ tan 11 డిగ్రీస్. tan 45 డిగ్రీస్ వాల్యూ 1 కాబట్టి అర్థమైందమ్మా ఇక్కడ. సో tan 45 మైనస్ tan 45 ఇంటూ tan 11. అర్థమైందా? ఇక్కడ మనకి ఎలా వచ్చింది? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కదా. సో ఇక్కడ రాయని అవసరం లేదు. చూడండి ఇక్కడ ఒకటి రాస్తే సరిపోతుంది. tan 45 ప్లస్ tan 11 డిగ్రీస్ tan a ప్లస్ tan b 1 మైనస్ tan 45 tan a tan b. ఓకేనా? అర్థమైందమ్మా? సో tan ఆఫ్ a ప్లస్ b అర్థమైందా? tan a ఫార్ములా వేస్తున్నాను చూడండి. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఫార్ములా ఏంటి? tan ఆఫ్ a ప్లస్ b. ఓకే. tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan a అంటే 45 ప్లస్ tan 11 బై 1 మైనస్ tan 45 1 మైనస్ tan a tan b. ఓకే. సో tan 45 tan a అంటే 45 ప్లస్ 11. సో tan 45 ప్లస్ 11 అంటే 56. tan 56 డిగ్రీస్ అని వచ్చింది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు కదా. tan theta ఈజ్ ఈక్వల్ టు tan 56 డిగ్రీస్. సో వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? తీటా ఏమిచ్చారు ఇక్కడ? తీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? 180 ప్లస్ తీటా కదా. థర్డ్ క్వాడ్రంట్ అనేది ఏంటి? 180 ప్లస్ తీటా. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్. సో 180 ప్లస్ తీటా అని థర్డ్ క్వాడ్రంట్ కదా. సో తీటా ఈజ్ ఇక్కడ రాసుకోండి. తీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఏంటి? tan ఆఫ్ 180 ప్లస్ తీటా అంటే ఏంటి? tan తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 180 ప్లస్ 56 అంతే కదా. 180 ప్లస్ తీటా. సో tan ఆఫ్ ఇది ఎంత అవుతుంది?
236 అవునా, అంతే కదా. సో tan theta ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి, theta ఈజ్ ఈక్వల్ టు 236. ఓకేనా. అండ్ ఫైండ్ థీటా అన్నారు కదా, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 236. థీటా ఈజ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. అంటే థర్డ్ క్వాడ్రెంట్ అంటే ఏంటి, 180 ప్లస్ థీటా. సో 180 ప్లస్ 56. సో 180 ప్లస్ 56 అంటే 236. సో థీటా ఈజ్ ఈక్వల్ 236. అర్థమైందమ్మా. చూడండి ఒకసారి. ఇఫ్ tan theta is equal to cos 11 plus sin 11 by cos 11 minus sin 11 and theta is in the third quadrant, find theta. సో tan theta is equal to మనం ఏం చేసాం, cos 11తో డివైడ్ చేసాం. సో కాస్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. 1 ప్లస్ tan 11 కాస్ బై సైన్, సైన్ బై కాస్ కాబట్టి. సో tan 1ని tan 45 రాసాం. tan 45 డిగ్రీస్ వాల్యూ 1 ప్లస్ tan 11. tan 45 మైనస్ tan A tan B అంటే 1 tan A ప్లస్ tan B 1 మైనస్ tan A tan B. సో ఫార్ములా అప్లై చేసాం, tan ఆఫ్ A ప్లస్ B. సో tan ఆఫ్ 45 ప్లస్ 11 56. కానీ థర్డ్ క్వాడ్రెంట్ కాబట్టి థర్డ్ క్వాడ్రెంట్లో ఏంటి, 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా. కానీ 180 ప్లస్ థీటా కదా ఇక్కడ. సో 180 ప్లస్ 56. సో 236. సో థీటా ఈజ్ ఈక్వల్ 236. ఓకేనా. అర్థమైందమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్లో థర్డ్లో సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ 0 less than a theta less than 90 degrees such that cos A is equal to 5/13 and sin B is equal to 4/5. Find the value of, చూడండి, find the value of sin of A minus B. చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు ప్రాబ్లము. ఇఫ్ 0 degrees less than A కామా B less than 90. చూడండి ఒకసారి ఇక్కడ B ఇది థీటా కాదు, B less than 90. B less than 90 degrees such that sin A cos A is equal to 5/13 and sin B is equal to 4/5. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ A minus B. సో అయితే సైన్ ఆఫ్ A minus B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే. చూడండి ఒకసారి. కాస్ A ఏమని ఇచ్చారమ్మా, సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 5/13 కదా. పైథాగరస్ థియరీ ప్రకారం మీకు తెలుసు కదమ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు. ఓకే. సో ABC యాంగిల్ ఎంతది, 5 ఎడిషనల్ సైడ్ బై ఆపోజిట్ హైపోటెనస్ కదా, ఎడిషనల్ సైడ్ బై హైపోటెనస్. సో 5/13. దీని వాల్యూ తెలుసు కదమ్మా 12. సో వాల్యూస్ ఆల్రెడీ మీరు 10th క్లాస్లో ఫైండ్ అవుట్ చేశారు. ఒకసారి ఫైండ్ అవుట్ చేయమంటారా వాల్యూ. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే. AC అంటే 13 హోల్ స్క్వేర్, AB అంటే ఎంత 5 హోల్ స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకేనా. సో 25 ప్లస్ 169 ఇది 169 ప్లస్ BC స్క్వేర్. సో 169 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్. సో BC ఈజ్ ఈక్వల్ టు BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 144. సో BC ఈజ్ ఈక్వల్ టు 12. అర్థమైందమ్మా. ఓకేనా. BC వాల్యూ 12. సో దీన్ని బట్టి సైన్ ఏ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 12/13. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సైన్ B. సైన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత 4/5. సైన్ B 4/5. చూడండి ఒకసారి ఇక్కడ వేయండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. సో ఈ వాల్యూ 3 అవుతుంది కదా. ఓకే. సో దీన్ని బట్టి కాస్ B ఏమవుతుంది 3/5. అర్థమైందా, ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే. సో ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏమిటి మనము, సైన్ ఆఫ్ A minus B.
సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటమ్మా? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అర్థమైందా? సో సైన్ ఏ అంటే ఎంత? 12/13. కాస్ బి అంటే 3/5. కాస్ బి ఇదిగో చూడండి, ఇక్కడ వాల్యూస్ వేసాం కదా. కాస్ బి 3/5. ఓకేనా? కాస్ ఏ అంటే కాస్ ఏ 5/13. 5/13. సైన్ బి అంటే ఎంత? 4/5. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, 12 3s are 36. ఇది 13 5s are 65 మైనస్ 20. 5 4s are 20/65 కదా. సో ఎల్సిఎం చేయండి. 65 36 మైనస్ 20 ఎంత వస్తుంది? 16/65. సో అర్థమైందమ్మా? అర్థమైందా? ఒకసారి చూడండి. ఇఫ్ 0 less than a, b less than 90 degrees such that cos a is equal to 5/13 and sin b is equal to 4/5. So find the value of sin of a minus b. ఓకే, సో cos a ఏమి ఇచ్చారు? 5/13 ఇచ్చారు. సో అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఇచ్చారు. సో బి 5/13 బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో సైన్ ఏ ఏమవుతుంది? దీన్ని బట్టి 12/13. ఓకేనా? సైన్ ఏ వాల్యూ ఏమవుతుంది? 12/13. ఓకే, నెక్స్ట్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 4/5. సో పైథాగరస్ థియరీ ప్రకారం మనం వేసి తీసుకున్నాం. కాస్ బి ఫైండ్ అవుట్ చేసాం. సో 3/5. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, 12/13 3/5. 12 into 3 36/65. సో 5 into 4 20/65. సో ఎల్సిఎం చేస్తే 65. 36 minus 20 అంటే 16. ఓకేనా? 16/65. ఓకే, అర్థమైందమ్మా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.